యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేసి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఉపదేశము దేవుని వాక్యం, దేవుని బోధ. యాజకుడు బోధిస్తుంటే ఆ బోధను అనుసరించి ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మందిరములో మీరు ఆయన బోధ వింటారు, ఇక్కడ నడుచుకోలేరు. మందిరములో నడుచుకోలేరు, మందిరములో బోధ వింటారు. సమాజములో మనము నడవాలి. ఏమి నడవాలి? ఏదైతే మనం విన్నామో, సమాజంలో మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, నడిచేటప్పుడు ఎవరితో స్నేహము చేసేటప్పుడు మన స్నేహములో నమ్మకంగా ఉండాలి, మోసం చేసేవారిగా ఉండకూడదు. మనం నోటంటే అబద్ధాలు రాకూడదు, మోసకరమైన పనులు చేయకూడదు, ఒకరినొకలాగా పక్షపాతము చూపకూడదు. సమాజంలో మనం ఉన్నప్పుడు సమాజం మనలను గమనిస్తూ ఉంటారు. వీళ్ళు దేవుని దగ్గరికి పోతున్నారు కదా, వీళ్ళ ప్రవర్తన ఎలాగుంది, వీళ్ళ ఆలోచన ఎలాగుంది, మీ ఉద్దేశాలు ఎలాగున్నాయి, వీళ్ళ యొక్క ప్రవర్తన అన్నీ కూడా వారు గమనిస్తారు. కనుక సమాజంలో మనం మంచిగా ఉండాలి, మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, ఆలోచనలో. దేవుడు మనకేమైతే బోధించాడో ఆ బోధను అనుసరించి సమాజంలో మనము నడవాలి. అప్పుడే మన క్రియలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక.